హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మనందరము కూడా సద్గురువు పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళం. అదేవిధంగా సద్గురువుతో అనుబంధాన్ని పెనవేసుకున్నటువంటి వాళ్ళం. ఇదంతా ఎలా లభించింది? మనం కేవలం బాబా అనేటువంటి పేరు, లేకపోతే ఆయన మందిరము, లేకపోతే ఆయన మహత్తు, వీటిని చూసే ఆయనతో అనుబంధాన్ని పెంచుకుంటున్నామా? లేక ఆయనతో మనకు ఉన్నటువంటి అనుబంధం వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? మనందరము కూడా ఈ విషయాన్ని అవలోకనం చేసుకుంటే కేవలం ఆయనకు మనతో ఉన్నటువంటి అనుబంధం ఒక పూజో, హారతో, నివేదనో ఇది మాత్రమే కాదు. పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి సుకృతం వల్ల కలిగినటువంటి అనుబంధం శ్రీ సాయిబాబా. ఊరికనే బాబాతో ఈ అనుబంధం ఒక కొబ్బరికాయకో, లేకపోతే ఒక పూజకో, ఒక హారతికో పరిమితమైనటువంటిది కాదు. కొన్ని జన్మలుగా ఆయన సహచర్యం కోసం తపిస్తున్నటువంటి హృదయాల యొక్క ఆత్మఘోషను విని ఆయన మనందరినీ తన వద్దకు చేర్చుకున్నాడు. కాబట్టి ఎన్నో జన్మలుగా మనం చేసినటువంటి తపస్సుకు, తపనకు ఆయన ముగ్ధుడై ఈ జన్మలో మనల్ని ఆయన చెంతకు తీసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తు ఎరగకపోవడం వల్ల సద్గురువు యొక్క సహచర్యం అత్యంత సునాయాసంగా మనకు దొరికిందని చెప్పి మనం చాలామంది ఆ భ్రమల్లో ఉంటాం. కానీ సద్గురువు యొక్క సహచర్యం అలా కాదు. అందుకనే దీని పట్ల అవగాహన లేకపోవడం వల్ల సద్గురువు సహచర్యము, సద్గురువు యొక్క ఆరాధన కేవలం మన లౌకికపరమైనటువంటి కోరికల కోసమే అనేటువంటి దాంట్లో మనం ఉండిపోయాం. అసలైనటువంటి వాస్తవాన్ని గుర్తెరిగినటువంటి వారు సద్గురువు యొక్క సహచర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు సద్గురువు యొక్క సహచర్యం మనం ఎంతమంది
సద్వినియోగం చేసుకుంటున్నాం అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా ఆలోచించుకోవాలి. సద్వినియోగం ఏమిటి సద్గురు సహచర్యంలో? మీకు ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. మన స్థాయి ఏంటనేటువంటిది మనకు మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుదామని చెప్పి ఒక తపస్వి కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత తనకు గొప్ప సాధనా సంపత్తిని అనుగ్రహించమని, ఈ లౌకికపరమైనటువంటి విషయాల వాసన అసలు తగలకూడదు, తను ఈ జన్మను సార్థకతం చేసుకోవడానికి అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని ఈశ్వరుని దగ్గర కోరాలనుకుంటాడు. చాలా దట్టమైనటువంటి అడవి ప్రాంతంకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తుండగా ఒక 10 రోజులు గడిచిన తర్వాత తను పక్కన పెట్టుకున్నటువంటి కమండలాన్ని కోతి వచ్చి ఎత్తుకుపోతుంది. ఆ రోజు నుంచి కోతి పైన విపరీతమైనటువంటి కోపము, అదేవిధంగా అరే కమండలం లేకపోయిందే, ఎప్పుడు దాహం వేసినా సరే మళ్ళీ సెలయేటి దాకా వెళ్ళి నీళ్లు తాగాల్సి వస్తుంది, కమండలం ఉంటే నీళ్లు ఉండేటి, ఆ నీళ్ళతో నా దాహార్తి తీరేది అని చెప్పి అందులోనే ఆలోచనలోనే ఉన్నాడు. అయినా సరే ఈశ్వరుడి పైన మనస్సు లగ్నం చేశాడు. ఈశ్వరుడు ప్రసన్నమయ్యాడు. ఈశ్వరుడు ప్రసన్నమై, భక్త ఎందుకోసం నువ్వు ఇంత కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నావు, ఏమిటి నీ కోరిక అని అడుగుతాడు. ఈశ్వర, నాకు ఒకే ఒక కోరిక ఉంది, ఆ కోరిక కోసమే, ఆ వరం కోసమే నీ కోసం ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాను అని అంటాడు. అన్న తర్వాత సరే నీకున్న ఒకే ఒక విషయం అంటున్నావు కదా, కానీ నీ ఆలోచన నీ మనస్సు చాలా అల్లకొల్లోలంగా ఉంది, ఎందులకు అని అడుగుతాడు. ఏమీ లేదు ఈశ్వర, నేను చిత్తశుద్ధితో తపస్సు చేసుకుంటుంటే నా కమండలాన్ని కోతి ఎత్తుకపోయింది, ఆ కమండలం ఉంటే బాగుండు, ఆ కమండలం లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నానంటే, దాందేముంది కమండలం నీ ముందుకు వస్తుంది పో అని చెప్పి కమండలం ఇచ్చేసి ఈశ్వరుడు మాయమైపోతాడు. దేనికోసమైతే తను తపస్సు చేశాడో దాన్ని మర్చిపోయాడు. దేనిపైన మమకారం ఉంది? ఈశ్వరుని యొక్క అనుగ్రహం కంటే కూడా కమండలం పైనే ఆయన యొక్క మమకారం ఉంది. కాబట్టి ఈశ్వరుడు కూడా ఒకటే అడుగుతా అన్నాడు, ఆ ఒక్కటి కమండలం ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. మన పరిస్థితి కూడా అంతే. సద్గురువు యొక్క సహచర్యము మన జీవిత పరమార్థాన్ని సాధించుకోవడానికి కలియుగంలో సద్గురువు మనకు తోడవుతాడు. అలా కాకుండా మన స్థితి ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు కొన్ని అనుభవాలు చదివినప్పుడు, ఇటీవల కాలంలో బాబా అనుభవాలను కొంతమంది రాస్తూ ఉన్నారు, కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో నేను ఒక పోస్ట్ చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బాబాను ఇట్లా కూడా అర్థం చేసుకుంటున్నారా, బాబాను ఇందుకోసం కూడా బాబా పైన ఆధారపడుతున్నారా అనిపించింది. ఒక అమ్మాయి పెట్టింది పోస్ట్, దాదాపు వయసు ఒక 28-29 సంవత్సరాలు అనుకుంటా. ఏం పెట్టిందంటే, తను బస్సులో వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఫోన్ హ్యాంగ్ అయిపోయిందట. బాబా నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా అని చెప్పి రీస్టార్ట్ చేసినా అది రీస్టార్ట్ అవుతలేదు. వెంటనే నా బ్యాగ్లో బాబా ఊది ఉంది, ఫోన్కు పెట్టేశాను, ఫోన్ 2 నిమిషాల్లో రీస్టార్ట్ అయిందంట. అరే ఫోన్ రీస్టార్ట్ కావడానికి బాబా పైన ఆధారపడాలా? ఇంకొక ఆవిడ పోస్ట్ పెట్టింది, నేను 400 రూపాయలు ఒక దగ్గర పెట్టాను, కానీ ఇల్లంతా వెతికినా దొరకలేదు, వెంటనే బాబాను ప్రార్థించి 11 సార్లు ఓం శ్రీ సాయిరామ్ మంత్రం చెప్పించగానే ఎప్పుడు నేను ఎక్కడైతే కూర్చుంటానో, నేను కూర్చుని దగ్గర పుస్తకం పెట్టుకుంటానో, ఆ పుస్తకం కింద ఉన్నాయి, పోయి చూస్తే అక్కడే దొరికినాయి. అంటే ఇటువంటి వాటి కోసం మనం సద్గురువు పైన ఆధారపడాలి. చాలా చిన్న విషయాలకు మనం సద్గురువు పైన ఆధారపడితే మనకి ఇవ్వాల్సినటువంటి పెద్ద అనుగ్రహాలు మనం మిస్ అయిపోతూ ఉంటాం. అల్ప సంతోషం అంటారు చూసారా, అల్ప సంతోషం అంటే చిన్న చిన్న వాటికే మనం తృప్తి పడిపోవడం, సాటిస్ఫై అయిపోవడం. ఇంత చిన్న చిన్న వాటికే మనం సాటిస్ఫై అయిపోతే మనము మన జీవితంలో సాధించాల్సినటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి మన జీవితానికి పరమార్థాన్ని చేకూర్చేటువంటి వాటిని ఎలా మనం సాధించుకోగలుగుతాం? అందుకనే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సచ్చరిత పారాయణ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి పాత్రలను మనం పట్టుకోవాలి. ఆ పాత్ర, ఆ క్యారెక్టరు ఏ విధంగా బాబాతో మసులుకుంది, ఎంత విజ్ఞతతో ఆ రోజు
భక్తులు ఉండగలిగారు అనేటువంటి విషయాలను మనం పట్టుకోవాలి. బాబాకు అత్యంత ఇష్టమైనటువంటి భక్తురాలు చంద్రాబాయి బోర్కర్. ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ రోజు బాబాను అర్థం చేసుకున్నటువంటి భక్తులకు తేడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. చంద్రాబాయి బోర్కరు బాబా పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఆవిడ. తన భర్త రామచంద్ర బోర్కరు పక్కా నాస్తికవాది. రుణానుబంధం చేత ఇద్దరికీ వివాహమైంది. దేవుడు ఆరాధన ఇవేవి కూడా రామచంద్రకు పట్టవు. కేవలం ఒక స్వేచ్ఛావాది. మనం సంపాదించామా, ఆ సంపాదనను అనుభవించామా, బ్రతికున్నంతకాలం భోగాలతో ఉన్నామా, విలాసవంతమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం గడిపామా అనేటువంటి భావన. కానీ చంద్రాబాయికి మాత్రం బాబా పట్ల పంచప్రాణాలు. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత బాబా పూజ చేసి ఒకే ఒక కోరిక అడుగుతుంది బాబాను. మొదటి కోరిక, చివరి కోరిక అదే. ఏమని అడుగుతుందంటే, బాబా నీ అనుమతి, నీ సమ్మతి, నీ అనుగ్రహం లేకుండా నేను రామచంద్రను వివాహం చేసుకోలేను. కాబట్టి కలిపినటువంటి బంధం నీదే. నా భర్త స్వేచ్ఛావాది, నాస్తికవాది. నేను యథేచ్ఛగా నిన్ను పూజించుకోవడానికి, అదేవిధంగా నాకు మనస్సు కలిగినప్పుడల్లా, నాకు మనస్సు మరలినప్పుడల్లా నేను షిరిడీకి రావడానికి నా జీవితంలో నా భర్త ఎప్పుడూ అడ్డు చెప్పకుండా చూడు బాబా అని అడుగుతుంది. ఇదే ఆమె అడిగినటువంటి కోరిక బాబాను. ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంతకంటే ఉన్నతమైనటువంటి కోరిక ఇంకేమైనా ఉంటుందా? కొత్తగా పెళ్ళయింది, నా భర్త సంపాదనను పెంచు, నా భర్తకు ఉద్యోగాన్ని ఇప్పి, నా కొడుకులనివ్వు, బిడ్డల్నివ్వు, ఇవేవి అడగలే చంద్రాబాయి బోర్కర్. అంటే సద్గురువును అడిగేటువంటి విషయాల్లో ఎంత విజ్ఞత ఉండాలి అనేటువంటిది ఆ రోజు భక్తుల నుంచి మనం నేర్చుకోవాలి. జీవిత పర్యంతము కూడా చంద్రాబాయి బోర్కర్ ఎప్పుడు షిరిడీ వెళ్ళాలన్నా, ఎప్పుడు ఏ పూజ చేసుకోవాలన్నా భర్త ఏ రోజు కూడా అడ్డు చెప్పలేదు. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, చంద్రాబాయి బోర్కర్ భర్త రైల్వేలో సివిల్ ఇంజనీర్. రైల్వే బ్రిడ్జిలు కట్టేటువంటి చోట వెళ్ళి అక్కడే ఉండి ఆ పనులను పర్యవేక్షించాలి. ఓ బ్రిడ్జి కట్టడానికి సంవత్సరము ఔరంగాబాద్లో ఉంటే, ఇంకో సంవత్సరం నాసిక్లో, ఇంకో సంవత్సరం ఇంకో చోట ఉండేటువంటి వాడు. భార్యనే అప్పుడప్పుడు తను ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి భర్తతో పాటు కొద్ది రోజులు ఉండి వచ్చేటువంటిది చంద్రాబాయి బోర్కర్. అంటే బాబా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, మనం అనుకుంటాం, అరే బాబాకు తెలియదా గొప్ప భక్తురాలికి గొప్ప భక్తుడైనటువంటి భర్తను అనుగ్రహించాలి కదా, మరి ఇటువంటి భర్తను అనుగ్రహిస్తే చంద్రాబాయి బోర్కర్ ఎలా బాబాతో తన అనుబంధాన్ని కొనసాగించగలుగుతుంది అనేటువంటిది చాలామందికి ఆ రోజుల్లో బంధువులకు, తన మిత్రులకు రావచ్చు ఆలోచన. కానీ బాబా చేసేటువంటి ఏర్పాటు తన భక్తురాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భర్త ఏ రోజు కూడా తను చేసేటువంటి దానికి ఒక్కొక్కసారి షిరిడీలో వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, అవసరమైతే 2 నెలలు కూడా చంద్రాబాయి ఉండిపోయేది. అట్లా అయినా సరే ఏ రోజు రామచంద్ర అభ్యంతరం పెట్టలేదు. ఇది ఆ రోజు భక్తులు బాబా యొక్క సాహచర్యం కోసం తహతహలాడి బాబాయే సర్వస్వం అని చెప్పి ఆ రోజు ఉండేటువంటి వారు. ఒక్క చంద్రాబాయి బోర్కర్ మాత్రమే కాదు, ఆ రోజు బాబాను ఆశ్రయించి బాబా అంతరంగాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా వారిలో నిజమైనటువంటి భక్తి శ్రద్ధలు జనించి, తద్వారా వారి జీవితాల్లో గొప్ప క్రమశిక్షణను అలవాటుపరుచుకున్నారు. బాబాను అర్థం చేసుకుంటే ఏమొస్తుంది అంటే, మన జీవితానికి కావలసినటువంటి క్రమశిక్షణ మనకు వస్తుంది. ఎందుకంటే ఆ క్రమశిక్షణ లేకపోతే మన జీవితంలో పరమార్థాన్ని సాధించలేము, పరమాత్మతో కూడా మనం సరైనటువంటి సమయాన్ని మనం గడపలేము. హరివినాయక్ సాటే భార్య చనిపోతుంది, 3 ఆడపిల్లలు ఉంటారు, వయస్సు 50 సంవత్సరాలు. చాలామంది అంటారు, ఎందుకంటే ఆ రోజుల్లో 70 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా పునర్వివాహం చేసుకునేటువంటి వాళ్ళు. మిత్రులు, బంధువులు అందరూ చెప్తారు, వివాహం చేసుకో, ఎన్ని రోజులు ఇలా ఉంటావు అని. పెద్ద పోస్టులో ఉన్నాడు, రాజా బహదూర్ అనేటువంటి బిరుదు కూడా ఉంది, ఎవరడిగినా పిల్లనిస్తాడు. కానీ తను ఒక నియమం పెట్టుకున్నాడు, నా జీవితం సద్గురువు పాదాల వద్ద ఉంది, నేను వృత్తిరీత్యా పెద్ద డిప్యూటీ కలెక్టర్నే కావచ్చు, కానీ నా
జీవితానికి సంబంధించిన నిర్ణయం బాబా చేయాలి అని చెప్పి బాబా ఎప్పుడైతే నన్ను వివాహం చేసుకోమని చెప్పి చెప్తారో అప్పుడు మాత్రం వివాహం చేసుకుంటా అని చెప్పి భీష్మించుకొని కూర్చుంటారు. అయితే దాదా కేల్కర్ అనేటువంటి వ్యక్తి ఒకసారి ఈ రాజా బహదూర్ అరవినాయక్ సాటేకు ఒక లేఖ రాస్తాడు. అయ్యా, నాకు ఒక కూతురు ఉంది, మీరు అహ్మద్నగర్లో ఉంటున్నారు కాబట్టి అహ్మద్నగర్లో ఏదైనా మీకు తెలిసిన మంచి సంబంధం ఉంటే చెప్పు అని చెప్పి లేఖ రాస్తాడు. కానీ ఆ లేఖ సారాంశాన్ని హరివినాయక్ సాటే అర్థం చేసుకుంటాడు. ఈ పెద్ద మనిషి అడగకుండా నన్ను ఒక విషయం అడుగుతున్నాడు ఈ లేఖ ద్వారా. నా భార్య చనిపోయిందన్నటువంటి విషయం తెలుసు, వాళ్ళ కూతురుకు నన్ను అల్లుడుగా తన అల్లుడుగా చేసుకోవడానికి అడుగుతున్నాడని చెప్పి ఆ లేఖ చదివిన తర్వాత తనకు అర్థమవుతుంది. మోమాటం లేకుండా జాబ్ రాస్తాడు. అయ్యా కేల్కర్, మీకు నా వయస్సు, నాకున్నటువంటి పరిమితులు ఇవన్నీ మీకు తెలుసు. మీరు ఒకవేళ నన్ను మీ అల్లుడుగా చేసుకునేటువంటి ఉద్దేశంతో మీరు ఈ లేఖ రాసి ఉంటే, మీరు నా పరిస్థితులన్నీ మీకు సమ్మతం అయితే దానికి అంగీకారం నేను కాదు తెలపాల్సింది, షిరిడిలో ఉన్నటువంటి శ్రీ సాయిబాబా దానికి సమ్మతి తెలపాలి. మీరు మీ కూతురును తీసుకొని, నాకు మీ కూతురుని ఇవ్వదలుచుకుంటే మీ కూతురును తీసుకొని షిరిడీకి వెళ్ళి బాబాను గెలవండి. బాబా వారు సర్వంతర్యామి, వారు నా మనసులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించే ఉంటారు, కాబట్టి ఆయన అనుమతిస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. దాదా కేల్కర్ స్వతహాగా బ్రాహ్మణుడు, కాస్త ఈ చాదస్తాలు ఎక్కువ, ఆచారాలు వ్యవహారాలు. తన మనసులో ఏముంటుందంటే, తను బాగా నమ్మినటువంటి ఒక పండిట్ ఉంటాడు ఎక్కడ, మహాబలేశ్వర్ దగ్గర వాయి అనేటువంటి గ్రామంలో. తను ఇద్దరి జాతకాలను ఆ బ్రాహ్మణుడికి చూపెట్టి ఆయన సరైందంటే చెయ్యాలనేటువంటిది ఇతని ఉద్దేశం. ఆ విషయం సాటేకి చెప్తే సాటే అంగీకరించాడు. నువ్వు ఖచ్చితంగా షిరిడీకి వెళ్ళాల్సిందే. సరే అని చెప్పి కూతురును తీసుకొని షిరిడీకి వెళ్తాడు దాదా కేల్కర్. వెళ్ళిన తర్వాత దాదా కేల్కర్ ఏ విషయము బాబాకు చెప్పాడు. దాదా కేల్కర్ కూతుర్ని చూడగానే బాబా నుదుటన బొట్టు పెట్టి ఆమె ఒడిలో ఒక కర్బూజా పండు వేసి కేల్కర్తో అంటాడు, ఈ అమ్మాయిని అహ్మద్నగర్ పంపించేసేయి అంటాడు. బాబా ఏ విషయమైనా సంపూర్ణంగా సూటిగా ఏ విషయం చెప్పడు. అప్పుడు కేల్కర్కి అర్థమవుతుంది, అహ్మద్నగర్ పంపించమంటే అహ్మద్నగర్ సంబంధమే కదా, అహ్మద్నగర్లోనే సాటే ఉన్నాడు కదా అని చెప్పి సాటేకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆ విషయం సాటేకి చెప్తాడు, బాబా ఈ విధంగా చెప్పాడని చెప్పి. అప్పుడు సాటే పెళ్లికి అంగీకరిస్తాడు. అంటే జీవితంలో జరిగేటువంటి ప్రతి నిర్ణయము అది మనదై ఉండకూడదు, అది బాబాదై ఉండాలనేటువంటిది ఆ రోజు భక్తుల్లో ఉన్నటువంటి విశ్వాసం. ఊరంతా ప్లేగ్ వ్యాధి లేస్తుంది. ఆఖరికి తను రోజు తాగేటువంటి ఆ బావిలో కూడా ఎలుకబడి చచ్చిపోతుంది. అయినా సరే బాబా అనుమతిస్తే నా ఇల్లు ఖాళీ చేస్తా అంటాడు దుమాల్. బాబాకు లేఖ రాస్తాడు. లేఖ రాసి జాబ్ కోసం ఎదురు చూస్తాడు. 2 రోజులు లేట్ అవుతుంది. బాబా నాకు తిరిగి ఉత్తరం రాయలేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నాడేమో అని చెప్పి సామానంతా లారీ ఎక్కిస్తాడు. లారీ ఎక్కించి లారీ స్టార్ట్ అయ్యే ముందర పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇస్తాడు. ఆ ఉత్తరంలో బాబా రాస్తారు. ఏమని రాయిస్తారు జోక్తోటి, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు మన ఇంట్లోనే నిశ్చింతగా ఉండు అని అంటాడు. వెంటనే ఆ లెటర్ తీసి జేబులో పెట్టుకొని లారీలో ఉన్న సామానంతా తీసి ఇంట్లో వేస్తాడు. ఊరంతా ప్లేగ్ వ్యాధితో వాళ్ళ కమ్యూనిటీలో ఖాళీ చేసిపోయినటువంటి ఆ ఇళ్లలో నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళలో ఎక్కడికి వెళ్ళినా ప్లేగ్ వ్యాధి వెంటాడింది. చాలామంది ప్లేగ్ వ్యాధి బారిన పడ్డారు. కానీ అదే కమ్యూనిటీలో బాబా మాట విని ఉన్న దుమాల్కు కానీ దుమాల్ కుటుంబ సభ్యులకు కానీ ఏమాత్రం కూడా ఏమీ కాలేదు. అంటే బాబా పట్ల ఉండాల్సినటువంటి విశ్వాసం ఆ విధంగా మనకు ఉండాలి. లేకపోతే మన జీవితంలో చాలామంది చాలా క్షణిక ఆవేశంతో చాలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత అవి వాటి వల్ల ప్రమాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏర్పడిన తర్వాత అప్పుడు బాబా అంట, ఎవరైతే నా జీవితం అంతా కూడా సద్గురువే నడిపిస్తారనేటువంటి విశ్వాసం ఉంటే, బాబాకు ఎవరంటే ఎక్కువ ఇష్టం తెలుసా? బాబా ఈ జీవిత ప్రయాణంలో నాకు
కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈ రెండూ కూడా నీ అనుగ్రహమే. ఏది ఇస్తావనేటువంటిది నువ్వు నిర్ణయించుకో బాబా, నేను నిర్ణయించను అని చెప్పి ఎవరైతే కోరికలు లేనటువంటి స్థితి, బాబాను అడగనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారో వారికి బాబా యొక్క కృప అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలామంది మనము 199 మంది భగవంతుడి కృప అది కేవలం మన ఉన్నతి కోసం, అంటే లౌకికంగా మన స్టేటస్ పెరగడానికి, మన ఉద్యోగం పెరగడానికి, మన వ్యాపారం పెరగడానికి, వీటి కోసం అని చెప్పి మనం చాలామంది భావిస్తాం. కానీ సద్గురువు మన ఉన్నతిని దానితో చూడడు. నీ యొక్క మానసిక పరివర్తన పరిణితిని మాత్రమే సద్గురువు చూస్తాడు. ఆ పరిణితి ఎంత పెరుగుతుందా, వీడు ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిందా అనేటువంటిది సద్గురువుకు కేవలం మన ఆలోచన, మన విజ్ఞత, మన జీవితంలో మనం అలవర్చుకుంటున్నటువంటి క్రమశిక్షణ, వీటిని మాత్రమే సద్గురువు చూస్తాడు. మనం కోట్ల ఆస్తి ఆర్జించి విలాసాలతో తులదీగుతుంటే ఆయనకేమీ పెద్దగా పట్టదు. అలా కాకుండా పరోపకారం అనేటువంటి గొప్ప లక్షణాన్ని నువ్వు అలవర్చుకున్నప్పుడు, ఇటువంటి వాటిని అలవర్చుకున్నప్పుడు ఆయన సంతోషపడతాడు. నువ్వు సంపాదించి ఎదిగినంత మాత్రాన సద్గురువు సంతోషపడడు. నువ్వు మానసికంగా దృఢత్వాన్ని సాధించి ఎటువంటి పరిస్థితులనైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ఖచ్చితంగా సద్గురువు యొక్క సహకారం ఎప్పుడూ ఉంటుందనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నటువంటి వాళ్ళను చూసి మాత్రమే సద్గురువు సంతోషపడతాడు. కాబట్టి మనందరము కూడా జీవితంలో అలవర్చుకోవాల్సినటువంటివి అచంచలమైనటువంటి విశ్వాసం మాత్రమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అది ఒక్కటే మనకు ఆయుధం, అది తప్ప ఇంకొకటి ఏదీ లేదు. నేను మొన్న కూడా చెప్పాను, చాలామంది పిల్లలకు కూడా తల్లిదండ్రులు ఇట్లా చెప్తారు, బాబాకు దండం పెట్టుకో, ఎగ్జామ్స్లో బాగా రాస్తావు, నీకు బాగా మార్కులు వస్తాయని చెప్తారు. అది కాదు. పిల్లలైనా మనమైనా అడగాల్సినటువంటిది, బాబా నా సామర్థ్యాలను మెరుగుపెట్టుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వు అని చెప్పి అడగాలి. ఒక పిల్లలు మాత్రమే కాదు, అందరం కూడా చాలా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళము, వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళము, బాబా నాకు రాత్రి ఇవాళ 100 కస్టమర్లు ఉంటే రేపటికి 500 మంది కస్టమర్లు రావాలి, ఈరోజు నా వ్యాపారం 1 కోటి రూపాయలు ఉంది, 2 కోట్లు కావాలని చెప్పి మనం అడుగుతాం. అది అడిగితే అది శూన్యంలో మనం, అంటే గాల్లో దీపం పెట్టినట్టే. అలా కాకుండా బాబా నా సామర్థ్యాలను పెంచుకునేటువంటి శక్తిని నాకు ఇవ్వు. ఎలా నేను వ్యాపారంలో ఇంకొంతమంది కస్టమర్లను నేను ఏ విధంగా ఆకట్టుకోగలుగుతాను, వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వడానికి నా సామర్థ్యాన్ని పెంచు. ఈ ఉద్యోగంలో నేను ప్రమోషన్ సాధించడానికి నాకు కావలసినటువంటి శక్తియుక్తులను పెంచు. నా కూతురు లేకపోతే నా కొడుకు మంచి మార్కులు సాధించడానికి కావలసినటువంటి బుద్ధిని, ఆ సామర్థ్యాన్ని, ఆ తెలివితేటలను వారికి ఇవ్వు. బాబా ఎలా చాలామంది నేను చూశాను, మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిన రోజు చాలా గుళ్ళ దగ్గర తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వెళ్ళి గుళ్ళల్లో ప్రార్థనలు చేయిస్తున్నారు. చాలామంది ఇక్కడ కూడా వచ్చారు, ప్యాడ్లు పెట్టారు, పెన్నులు పెట్టారు, బాబాను మిఠాయి పెట్టారు. బాబా మా అబ్బాయి పరీక్షల్లో మంచి మార్కులు రావాలి. సంవత్సరం అంతా కోరరు, పరీక్ష వచ్చినాడు కోరుతాం. మనం పిల్లవాడు పుట్టగానే బాబాకు అప్పగించాలి. బాబా వీడి తెలివితేటలేమిటో నాకు తెలియదు, వీడు నా గర్భంలో పుట్టాడు అంతే, నేను జన్మనిచ్చానంతే. కానీ వీడి తెలివితేటలు, వీడి మానసిక స్థితి, ఎందుకంటే మంచి తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి వాళ్ళు కూడా చాలా మూర్ఖమైనటువంటి పిల్లలు కూడా ఉంటారు. మనం సమాజంలో చూస్తుంటాం కదా, అరే తల్లిదండ్రులకి ఇంత మంచి పేరుంది, వీళ్ళేంద్ర నాయన ఇట్లా దరిద్రంగా తయారంటారు. అది వాడి యొక్క పూర్వజన్మ సంస్కారం. వాటిని మనం పట్టించుకోకుండా ఎప్పుడో వాడు ఎదిగి కాస్త వాడి ప్రవర్తన బయటపడుతున్నప్పుడు అప్పుడు బాబా దగ్గరికి వచ్చి అడుగుతాం, బాబా మా వాడి ప్రవర్తన మంచిగా చేయని చెప్పి. కాదు, ఎప్పుడైనా సరే మనం బాబాను అడగనాల్సింది ఏంటంటే, వాడు 10వ తరగతి వచ్చిన తర్వాత మంచి మార్కులు కావాలని, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత నీట్లోనో ఎంసెట్లోనో మంచి ర్యాంక్ రావాలని అప్పుడు అడిగితే కాదు. వాడిని బడిలో చేర్చే ముందు బాబా దగ్గరికి వచ్చి, బాబా దగ్గర వాడిని అప్పగించి బాబా ఈ రోజు నుంచి వాడు బయటి ప్రపంచంలోకి వెళ్తున్నాడు, నా ఒడి నుంచి బయటి ప్రపంచంలోకి వెళ్తున్నాడు, వాడికి సరైనటువంటి బుద్ధిని,
వాడికి సరైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వు. వాడి జీవితంలో నా పైన ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో ఎదిగేటువంటి వాడి తెలివితేటలను వాడికి ఇవ్వు అని చెప్పి అడగాలి. మనము మొక్కగా ఉన్నప్పుడు మాత్రం ఏమీ అడగము. వాడు మానై ఎదిగిన తర్వాత అన్నీ కావాలని చెప్పి సద్గురువు దగ్గర నుంచి అడుగుతాం. అట్లా ఒక అద్భుతమైనటువంటి లీల నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక సాయి బంధువు చెప్పారు. ఇక్కడే నాచారంలో ఉంటారు. ఆవిడ ఒక రోజు వచ్చి చెప్పింది, ఏమ్మా ఏంటి ఎందుకంత ఆందోళనగా ఉన్నారంటే, బాబాను తెలుసో తెలియకో ఒకటి అడిగాను, కానీ ఆ అడగడం అనేటువంటిదే ఈరోజు నాకు మనోవేదనకు గురవుతున్నాను అంది. ఏం అడిగారమ్మా? నాకు ఒక్కగానొక్క కూతురండి, దాదాపు 20-25 సంవత్సరాల క్రితము దాన్ని స్కూల్లో వేసినప్పుడు విపరీతమైన అల్లరి, చదవకపోయేది, ఎవ్వడి మాట వినకపోయేది. ఏం చేయాలో తెలియక దాన్ని ఎత్తుకొని షిరిడీకి వెళ్ళాను. బాబా సమాధి పైన వేసి బాబాకు అప్పగించాను. బాబా ఇది చదవట్లేదు, ఏమీ లేదు, అసలు ఎవడి మాట వినట్లేదు, దీనికి విద్యాబుద్ధులు ఎట్లా అని చెప్పి బాబాకు అప్పగించి ఎట్లయినా సరే దీన్ని బాగు చేయి బాబా అన్నాను. ఆ రోజు నుంచి అసలు మేము వెనుదిరిగి చూసుకోలేదు. ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఎంబీబీఎస్ చదివింది, ఆ తర్వాత ఎంఎస్ చేస్తా అని చెప్పి అమెరికాకు పోయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. రమ్మంటే రాదు. ప్రతి సంవత్సరం కొత్త కోర్సు చేస్తుంది, చేసిన దాంట్లోనే స్పెషలైజేషన్ చేస్తుంది. అమ్మా ఇంకా చాలు పెళ్లి చేసుకో అంటే, ఆగమ్మా నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది అంటుంది. ఆ రోజు బాబాని నేను ఎందుకు అడిగానో నాకు అర్థం కాలేదు. చదవట్లేదని చెప్పి అడిగితే నా కూతురు ఇప్పటికీ ఇంకా చదువు మానట్లేదు, 34 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా చదువుతూనే ఉంది అని. అంటే ఒక్కసారి బాబాకు అప్పగిస్తే పిల్లల స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఒక్క పిల్లల స్థితే కాదు, మన స్థితి కూడా. ఒకసారి బాబా నేను అశక్తుణ్ణి ఇక మీద నడిపియాల్సినటువంటిది నీదే అంటే, నీకు అలసట వచ్చినా సరే నువ్వు చేరాల్సినటువంటి లక్ష్యం వైపు నిన్ను పరిగెత్తిస్తూనే ఉంటాడు బాబా. మనం అనుకుంటాం చాలే ఇంకా జీవితానికి అనుకుంటాం, కాదు ఇంకా నువ్వు సాధించాల్సింది ఇంకా ఉందని చెప్పి ఇంకా నిన్ను ముందుకు బాబా తీసుకెళ్తూనే ఉంటాడు. కాబట్టి బాబా యొక్క సహచర్యము, బాబాను అర్థం చేసుకోవాల్సినటువంటి తీరు ఈ విధంగా ఉండాలి. కేవలం సద్గురువును మనం ఆశ్రయించాము, ఒక హారతికి వచ్చాము, లేకపోతే గురువారం పూట నైవేద్యం పెట్టాము, ఇది మాత్రమే కాదు. సద్గురు అనేటువంటి వారు నీకు నిత్య కృత్యాల్లో, నిత్య జీవితంలో అనుక్షణం నీ యొక్క యోగక్షేమాలను చూసేటువంటి వారే సద్గురు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా అనుక్షణం నీ కోసం పరితపించేవారు ఎవ్వరూ ఉండరు, కేవలం ఒక సద్గురువు మాత్రమే. ఎందుకంటే కలియుగంలో భగవంతుడు తన భక్తులందరినీ కూడా ఉద్ధరించాల్సినటువంటి బాధ్యతను సద్గురువుకు అప్పచెప్తారు. ఎందుకు మరి? ఏ యుగంలో కూడా లేనటువంటి ఇంత అద్భుతమైనటువంటి అవతారం కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో మానవులు చపల చిత్తాలతో ఉంటారు. ఇప్పుడు ఈ క్షణం ఉన్నటువంటి చిత్తం మనం కిందికి పోయిన తర్వాత ఉండదు, అంత చపల చిత్తం. ఆ చపల చిత్తం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆ మనసులను, అలజడులను అన్నింటినీ కూడా తన పాదాల వద్ద కట్టిపడేసుకోవడానికి అవతరించినటువంటి అవతారం. తాపత్రయాలతో తప్పించుకొని దహించుకొని పోతున్నటువంటి జీవులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం అని చెప్పి శ్రీ హేమాడ్ పంత్ శ్రీ సాయి సచ్చరితలో చెప్తారు. అది వాస్తవం. ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వారి జీవితాలు మీరు ఒకసారి చూసుకోండి. బాబాను ఆరాధించకముందు, ఆరాధన మొదలుపెట్టిన తర్వాత, ఆయన పట్ల ప్రేమ పెరిగిన తర్వాత 3 స్టేజీల్లో మన జీవితం చాలా తేడా ఉంటుంది. సద్గురువు చేరకముందు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి ఒక డైరెక్షన్లో ఇష్టం వచ్చినట్టు వెళ్తాం. సద్గురువు పట్ల విశ్వాసం కుదిరిన తర్వాత బాబా చూపెట్టినటువంటి మార్గంలో మనం వెళ్తాము. ఒకే మార్గం, అనవసరంగా పక్కదారులు పట్టొద్దనేటువంటి స్థిర చిత్తానికి వస్తాం. ఆ తర్వాత బాబా పట్ల చెదరనటువంటి విశ్వాసం కలిగిన తర్వాత కళ్ళు మూసేసుకుంటాం. కళ్ళు మూసుకొని బాబాయే చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరుస్తారని చెప్పి ఇక మనం దారులను వెతికేటువంటి, దారుల్లో ముళ్ళున్నాయా లేకపోతే బురదుందా ఏమి చూసుకోం మనం. విశ్వాసం పెరిగిన తర్వాత మొదటేమో బాబాను చేరకముందు
ఇష్టం వచ్చినటువంటి అడ్డదారుల్లో దమ్మాయి కూడా పోవాలంటే ఇక్కడి నుంచి 6 రోడ్లు అట్లా ఈ తోచిన రోడ్డు ఎమ్మడి పోయేవాళ్ళం. కానీ బాబా పట్ల ప్రేమ పెరిగి బాబా ఒడిలోకి వచ్చిన తర్వాత ఏ రోడ్డు ఎంబడి పోతే సేఫ్, బండి ఎక్కువగా గుంతలు గతుకులు లేకుండా ఏ రోడ్డు ఎంబడి పోతే సేఫ్ అనేటువంటిది బాబా చూపెడతాడు. అట్లా కొంత దూరం ప్రయాణించిన తర్వాత అనిపిస్తుంది మనం ఎందుకు ప్రయాసపడాలి, ఇక మనకు కళ్ళు ఉన్నా సరే మనకు తెలివి ఉన్నా సరే బాబా ముందు ఇవేవి పనిచేయవు కదా, కాబట్టి మనం ఇంకా కళ్ళు మూసుకొని ఆయన ఎటు నడిపిస్తే అటు నడవడం అనేటువంటి స్థిర చిత్తానికి మనం వస్తాం. అటువంటి స్థితికి మనం రావాలి. వచ్చినప్పుడు అలజడులు ఉండవు, బాధలు ఉండవు, ఎటువంటి కష్టాలు ఉండవు. ఒకవేళ కష్టం ఉన్నా సరే కష్టాన్ని సుఖాన్ని సమానంగా ఒకే రీతిన తీసుకునేటువంటి గొప్ప శక్తిని బాబా మనకు అనుగ్రహిస్తారు. ఇందుకు సద్గురువు కావాలి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, సద్గురువు మార్గంలో సద్గురువును ఆశ్రయించిన తర్వాత మనం సద్గురు యొక్క సహచర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా? ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రతి పూట మనం ఆత్మ పరిశీలన తప్పకుండా చేసుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.